ఖర్చులు అమ్ముకోవడం, ప్రతి సండే 1,00,000 ఖర్చులు అయిపోతాయి, 1,00,000 నూనె బాటిల్స్ అయిపోతాయి. ఏంటి నువ్వు చేసే సేవ ఏంటిది? నీ బిజినెస్ మ్యాన్ అను, నీ వ్యాపారస్తుడు అని సేవకుడువా? ఈరోజు ఈ వాక్యం వింటున్నట్లయితే జాగ్రత్తగా అనుకుంటున్నావు, తీసేవతలు పడే నూనె బాటిల్స్ అన్నీ. ముందు నువ్వు పశ్చాత్తాపడు. ఎందుకు కావాలి నీకు ఈ వ్యాపారం అంతా? ఏం చేసుకుందామని 10,000 ఇచ్చేసి నీ తోటి ఫోటో తెచ్చుకోవడం, వాళ్ళ ఒక బ్యాచ్ ఏంటనుకోండి. క్రైస్తత్వమా ఏంటిదంతా? ఆర్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్? బీ కేర్ఫుల్. తగ్గించుకో, మానేసే వ్యాపారం అంతా. నా ఆలయం మీరు వ్యాపారం ఢిల్లీగా చేశారని అంటున్నాడు ఆయన. వ్యాపారం తీసే ఈ దినాల్లో నువ్వు తగ్గించుకో, పశ్చాత్తాపడు. యోహాను ఏం చెప్తున్నాడు? ఇప్పుడే గొడ్డలి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఈ సమయంలోనే పెట్టబడింది. దిస్ ఈస్ ద టైం. చెట్ల వేరన గొడ్డలి పెట్టబడి ఉన్నది గనుక గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును మంచి ఫలములు ఫలింపని